హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ లాగ్స్. దీవాళీ స్పెషల్గా ఇన్స్టెంట్ జిలేబీ ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తాను. వెరీ క్రిస్పీ అండ్ ఎమ్మి జ్యూసీ జిలేబీ అనమాట. పదండి చేద్దాము. ఇప్పుడు గిన్నె తీసుకొని 2.5 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. చక్కెర అయినా కూడా సేమ్ అంతే తీసుకోండి. అందులోకి 1 గ్లాసు వాటర్ వేసుకొని మంట ఫ్లేమ్ లో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి. 1 కప్పు వాటర్ వేస్తున్నాను చూడండి. పిండిని కలుపుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. చాలా క్రిస్పీగా ఈ రెసిపీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు 1 కప్పు మైదా తీసుకున్నాను. మైదా తీసుకొని అందులోకి 2 స్పూన్స్ 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. బియ్యం పిండిని వేసుకోండి, ఎందుకంటే జిలేబీ క్రిస్పీగా రావడానికి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. మొత్తం కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని విస్కర్తో కలుపుకుంటూ ఉండలు లేకుండా చక్కగా వస్తుంది. మీకు నచ్చితే ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత 3 స్పూన్స్ నిమ్మరసం వేసుకుంటున్నానండి, ఎందుకంటే గుల్లగా రావడానికి. చూడండి, 3 స్పూన్స్ నిమ్మరసం వేసుకుంటున్నాను. అందులోకి కొంచెం 1/2 టీ స్పూన్కి వంట సోడా అన్న బేకింగ్ పౌడర్ అన్న వేసుకోండి. బాగా ఫర్మేట్ అవుతుంది పిండి. జిలేబీ గుల్లగా బాగా పొంగి వస్తుంది. చూసారు కదా. ఇప్పుడు బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నాను. బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. చూడండి, ఇప్పుడు దీన్ని మొత్తం కలిపినాను. ఇప్పుడు పాకం ఖచ్చితంగా బాగా కరిగిపోయింది బెల్లం అంతా. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. ఏదైనా డస్ట్ ఉన్నా కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫిల్టర్ తీసుకొని బెల్లం పాకము ఫిల్టర్ చేసుకుందాము. ఈ బెల్లం పాకము ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనము బాయిల్ చేసుకుంటే మనకు కావాల్సిన పాకం రెడీ అవుతుంది. జస్ట్ మనం గులాబ్ జామ్ పాకం ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. నేను కొద్దిగా ఫుడ్ కలర్ ఎలాచి పౌడర్ వేసుకున్నాను. కొంచెం జిగురుగా ఉందండి. ఇప్పుడు సరిపోతుంది మనకి. నేను వెడల్పాటి పాన్ పెట్టుకొని నూనె పెట్టాను హీట్ చేసుకోవడానికి. ఇప్పుడు దీన్ని ఒక టమాటా సాస్ ఉంటుంది కదా, ఆ వాటర్లో వేసుకొని మనము పిండి పోసుకుంటున్నాను. జిలేబీ వేయడానికి పాల ప్యాకెట్ లాగా కట్ చేసి చేసుకోవచ్చు, లేకపోతే పైపింగ్ బ్యాగ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము జిలేబీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడిని ఇలాగ కొంచెం ఇలా తిప్పి చూసుకోండి, మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు మంట హీట్ పెట్టుకొని మీడియం మంట పెట్టుకొని చక్కగా మనము జిలేబీలు వేసుకోవాలి. మంట తక్కువైతే జిలేబీ చతికిలు పడినట్టు వస్తుంది, పొంగదు. అది ఎక్కువ మంట అయితే మనం తీస్తే జిలేబీని చూడండి ఇలాగ పక్కకి ఇలా విడిగిపోతుంది ఎక్కువ హీట్ అయితే. కాబట్టి హీట్ని చూసుకొని జిలేబీ చేసుకుంటే సరిపోతుంది. ఇది 2 వైపులా బాగా మనం ఫ్రై చేసుకోవాలి. జిలేబీ మొత్తం వేసుకున్న తర్వాత మనం పాకంలో వేసి 2 మినిట్స్ అలా పెట్టినామంటే చక్కగా మనకి జిలేబీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, అంతే అండి. ప్రతిసారి ఇలాగే మనము జిలేబీ వేసుకొని పాకంలో అద్దుకొని నానబెట్టుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్గా ఇంట్లోనే మనం జిలేబీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ రౌండ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, సో ఎమ్మీ అండ్ జ్యూసీ క్రిస్పీ జిలేబీ ఇంట్లోనే ఇలాగ ఫెస్టివల్స్ అప్పుడు గెస్ట్ వచ్చినప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. బోల్డ్ అనే రెసిపీస్ మీకు అందిస్తాం. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ రూపంలో మాకు చెప్పండి. చూడండి, పాకంలో జీరాలో బాగా ఊరింది, మంచి కలర్ఫుల్ వచ్చింది. చూడండి. ఇలాగ మనము దీవాళికి ఇలాగ సింపుల్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. తీసని ప్లేట్లోకి పెట్టుకున్నాను. మళ్ళీ మనం ఫ్రై చేసిన జిలేబీ మొత్తం కూడా మళ్ళీ జీరాలో వేసుకొని చేసుకోవాలి. చాలా క్రిస్పీగా, చాలా జ్యూసీగా, చాలా బాగా వస్తుంది. చూస్తేనే మీకు నోరూరిపోతుంది కదా. అంతేనండి, వెరీ సింపుల్. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా వచ్చింది. లాస్ట్ రౌండ్ ఇలా వేసుకొని మళ్ళీ నేను పాకంలో వేసుకున్నాను. ఇలా సో మెనీ రెసిపీస్ వచ్చండి. మీకు ఏ రెసిపీస్ కావాలో నాకు కామెంట్ రూపంలో తెలిసాను. నేను ఖచ్చితంగా టైం చూసుకొని వీడియోని ఫైనల్గా ఇలా గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్తో కానీ పిస్తాతో కానీ మనం ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో క్రిస్పీ జ్యూసీ అండ్ ఎమ్మీ జిలేబీ ఇలా చేశారు. చూసారు కదా. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, వాచ్ చేయండి. అలాగే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖినో భవంతు. బాయ్. కీప్ హెల్తీ.